ఇప్పుడు సంగనబట్ల నర్సయ్య గారు పద్య ప్రక్రియకు సంబంధించి వారు ముఖ్య అతిథులు గనక వారిని కూడా 10 నిమిషాల లోపుగా వారి పద్యాలు వారి మాటతో ముగిస్తారండి. ఎందుకంటే పద్యాన్ని చాలా చక్కగా పాడగలరు. ఆ పాడే పద్ధతి తెలియజేయడం కోసమే దీని ప్రధాన ఉద్దేశం. డాక్టర్ సంగనబట్ల నర్సయ్య గారు. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ ఆశీస్సులు. ఎదురుగా ఉన్న వాళ్ళల్లో కూడా కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కీర్తి చేత పెద్దవాళ్ళు, వయసులో కాకుండా. అందువల్ల వాళ్లకు కూడా నమస్కారాలు. కాసిం గారిని అడిగాను నేను, సమయానికి వస్తే ఎలా ఉంటుందని. 30 సంవత్సరాలు కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన వాడిని. చాలా కఠిన నియమ నిబంధనలు. గేటు మూసేవాడిని టైం దాటిన తర్వాత. లెక్చరర్స్ కూడా బయట నిలబడి కొంచెం ఆలస్యంగా వచ్చామని అటెండర్తో రికమెండ్ చేసేవాడు. అయితే అంటే మీరు ఇక్కడ ఎలాగో రిటైర్ అయినారు కదా, గొప్పలు చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ నా విద్యార్థిని ఇక్కడ వారిజారాయణ ప్రొఫెసర్గా ఉన్నది, ఆమె అడిగితే చెప్తుంది సాక్ష్యం. ఎందుకు అన్నానంటే 10 గంటలకే ప్రారంభం చేస్తే మాలాంటి విశృంఖలంగా మాట్లాడగలిగే వక్తలకు బోలెడంత సమయం దొరుకుతుంది. 1.5 గంటలు ఆలస్యం చేస్తే ఏమైంది? 10 నిమిషాల్లో మాట్లాడమన్నారు. 10 నిమిషాలు పొద్దున్నే బయలుదేరి తయారయ్యి కారు తీసుకొని వచ్చి దూరభారం పట్టించుకోకుండా 10 నిమిషాలు మేకప్ చేసుకొని ఇంత కష్టపడి వస్తే 10 నిమిషాలే మాట్లాడమంటారే, 4 పద్యాలు అయితే అయిపోతుంది. నేను అన్నాను, మరి కవిత్వం నాది చదవాలా, కవిత్వం విమర్శ చేయాలా, పద్య కవిత్వం చదివిన వాళ్ళ గురించి ఏమైనా సూచనలు చేయాలా అని అడిగితే పర్వాలేదు మీరు ఎట్లయినా చేయవచ్చు అన్నారు. అంత స్వేచ్ఛ ఇచ్చారు. మళ్ళీ 10 నిమిషాలు అన్నారు. అయితే పద్యాలు నావ్యా లేదా ఇతరులవైనా పర్వాలేదు, మహాకవులే అంటే ఏవైనా పర్వాలేదు అన్నారు. ఇప్పుడు నేను చదివిన పద్యం బొమ్మేరు పోతున్న సంగతి మీకు తెలుసు. ఒక కవి సమ్మేళనంలో నేను అనుకోకుండా పాల్గొవాల్సి వచ్చింది. అందరూ స్వీయ కవితాగానం చేస్తున్నారు పద్యాలే. నాకు తెలియక నేను పోతన మాతృడి పద్యమే చదివాను. ఏమండి ఇక్కడ నియమం ఉన్నది, ఎవరి కవిత్వం వాళ్ళే చదవాలి, మీరు పోతన్నది ఎలా చదివారు అని అడిగారు. నేను అన్నాను, నేనే బొమ్మేర పోతనయ్యా, నీకు ఈ వాటి తెలియదన్నా. అప్పుడు అంతకంటే మంచి అబద్ధం దొరకలే నాకు. అతను నా జోలికి రాలేదు. ఒకవేళ వస్తే రెండో జవాబు కూడా రెడీ ఉన్నది, చదరంగంలో ఎత్తులాగా. పోతనను సమగ్రంగా అర్థం చేసుకున్నవాడిని, పోతనను జీర్ణించుకున్నవాడిని, నేనే పోతన అయిన వాడిని, నేను పోతన కాదా అని మళ్ళా చెప్పుదాం అనుకున్నా, కానీ ఇక నా జోలికి రాలేదు. అయితే భర్తృహరిని సంస్కృతంలో ఒక గొప్ప కవి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. మీలో చాలామందికి మహాకవులు సంస్కృతంలో కానివ్వండి, దేశీయ భాషలో కానీ ఉన్నారని తెలుసు. పెద్దలు చెప్పగానో గురువులు చెప్పగానో విని ఉంటారు. కానీ వాళ్ళ కవిత్వం చదవగలిగే స్థితి రావాలి. భర్తృహరి 3 శతకాలు రాశాడు. సంస్కృతంలో శతక ప్రక్రియ ఉంది, కానీ మకుట ప్రక్రియ లేదు. నీతి శతకంలో ఆయన సుకవిత యద్యస్తి రాజ్యేన కిం అన్నాడు. జ్ఞాతిశ్చేదనళేన కిం ఇత్యాదిగా శ్లోకం నడుస్తుంది. సమయాభావంలో అది కత్తిరిస్తున్నాను. సుకవిత్వం కనుక ఉంటే రాజ్యం ఎందుకు అన్నాడు. అంటే కవిత్వం యొక్క శక్తి అలాంటిది అని. మీరందరూ కూడా చక్కగా మీలో చాలామంది కథలు రాయగలిగే వాళ్ళు చేతులు ఎత్తండి. కథలు ఎవరన్నా రాస్తారా? ఒక్కరు, ఇద్దరు. కళలు కనేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి.
కలలుగానే ప్రతి వ్యక్తి కథ రాయగలిగే వ్యక్తి. మీకు తెలుసా ఆ విషయం? పడుకున్నాక మీరు చేసే పని కథ రాయడమే. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వివిధ వ్యక్తులు, వివిధ కాలాలు, వివిధ ప్రాంతాలు, ఎంత వైవిధ్యం ఉంటుంది. ఆ కథలన్నీ మీవే కదా. నాకు ఒకసారి కల వచ్చింది. నేను చనిపోయినాను, శవాన్ని తీసుకుపోతున్నారు పాడే మీద. మధ్య మధ్యలో లేచి తొంగి చూస్తున్నాను, ఎవరెవరు ఏడుస్తున్నారు, ఎవరెవరు నటిస్తున్నారు. ఇది ఒక కథ. అలాగా మనం అందరం కథలు రాసేవాళ్ళమే. కాబట్టి నేనేమంటున్నాను, దీన్ని కవిత్వానికి అన్వయించుకోండి. ఆ విధంగా మీరు కూడా కవిత్వం రాయగలరు. సుశిక్షితులు కావాలి, విస్తృత అధ్యయనం ఉండాలి, పూర్వ మహాకవుల పరిచయాలు ఉండాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా పద్య కవులైనా సరే అందరూ మీకు కవిత్వం రాసిన, చక్కటి కవిత్వాన్ని చదివిన మీ హృదయాలు సహృదయాలు అవుతాయి. మీరంతా కూడా మంచివాళ్ళు అయిపోతారు. దుర్మార్గ లక్షణాలన్నీ తొలగించుకుంటారు. ఈ మాట మీరు ఏదో అవకాశం ఇచ్చారు, ముఖ్య అతిథిగా వచ్చారు కాబట్టి చెప్తున్నారు అని అనుకుంటారేమో. దీనికి కూడా తర్కబద్ధంగా ఒక మాట చెప్తాను. హాలుడు గాథా సప్తశతిని సంకలనం చేశాడన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ గాథా సప్తశతి కావ్యం మన ప్రాంతంలోనే పుట్టింది, ఇక్కడే కోటి రాజ్యంలో పుట్టింది. ఆ విషయాన్ని దాంట్లో చెప్పడం జరిగింది. కోటి రాజ్యం అంటే కోటి లింగాల రాజ్యం. అవన్నీ కూడా ఒక్కరు ఇద్దరు కవులు రాసినగా 400 పై చిలుకు కవులు రాసింది. చక్రవర్తి కొలువులోకి వచ్చిన ఒక మంచి కవి, ప్రాకృతం ఆనాడు కవిత్వం రాయడానికి అనువైన భాష. ఆ రోజుల్లో వచ్చిన వ్యక్తి చక్కటి పద్యం ఒకటి ఎందుకంటే రాజు దగ్గర పేజీలకు పేజీలు చదవడానికి వీలుండదు కనుక మంచి కవితను చదివేవాడు. ఆ కవితను ఈయన పక్కనే శ్రీపాలితుడు అనేటువంటి అతని కవిత్వ సంబంధమైన సహాయకుడిని పిలిచి ఇది రికార్డు చేసి పెట్టమనేవాడు. అలాగా 700 గాథల్ని మనం సంకలనం చేసుకున్నాం. దాంట్లో ఒక గాథ మీకు వినిపిస్తాను. అది ప్రాకృతంలో ఉంటుంది కనుక సంస్కృత ఛాయన పర్వాలేదు, భావం చెప్తాను. ఒక తల్లి బోరున కురుస్తున్న వానలో గుడిసెలో, అన్నీ గుడిసె నిండా చిల్లులే, ఊరుస్తుంది బాగా. తన పసిబిడ్డని, రోజుల వయసున్న పసిబిడ్డని వానకు తడవకుండా ఉండడానికి మొత్తం ఆ గుడిసెలో ఉన్న ఏ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చుందాం అనుకున్నా తడిసిపోతున్నది. అందువల్ల పిల్లవాడి మీద వర్షపు చినుకులు పడకుండా ఉండడానికి బాగా వంగి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని తడవకూడదు అని ఆలోచన చేస్తుంది. కానీ ఆవిడ బాధ, దారిద్ర్యం కారణంగా కళ్ళనీళ్ళై వర్షించి కళ్ళనీళ్ళే పసివాడిని తడుపుతున్నాయని రాశాడు దాంట్లో. వాన కాదు, తల్లి కన్నీళ్లు పసివాడిని తడుపుతున్నాయని. ఈ కవిత చదివాక 2000 సంవత్సరాల కింది కవిత ఇది. పద్య కవిత ప్రక్రియ ఏదన్నా కానివ్వండి. గాథ అంటే పద్యమే, మనకు తెలుగులో కందపద్యం లాగా ఉంటుంది. గాథ అంటే కథ అనుకునేరు. గాథ అనే శబ్దానికి కథ అనే మాట కూడా ఉంది. 700 కథలు కావవి, 700 పద్యాలు. ప్రాకృతంలో అదొక ఛందస్సు గాథ అనేది. మనకు పరిచయం చేయడానికి నేను అది కందంలాగా ఉంటుందని చెప్పాను. దాంట్లో ఆ పద్యంలో ఆవిడ భావనను చూసిన తర్వాత మనకు హృదయం ఒక్కసారి ద్రవించిపోతుంది. ఎందుచేత దారిద్ర్యం కారణంగా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబీకులైన వాళ్ళు గుడిసెలో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారో 2000 సంవత్సరాల కింద ఎలా గడిపారో మనకు తెలిసి వచ్చింది. ఆ విధంగా కవిత్వం అనేది మనకు ఒక కళాధర్మంగా గొప్పది. అది విన్నవాళ్ళు సహృదయులైపోతారంటే ఆవిడ దారిద్ర్యం గురించి ఆలోచిస్తున్నారని అర్థం. ఒక సగటు మనిషి లేదా ఒక దిగువ తరగతి మనిషి లేదా ఒక సామాన్యుడైన వ్యక్తికి సంబంధించిన బాధని నువ్వు అర్థం చేసుకోవడానికి ఈ కవిత్వం అనేది ఒక వాహిక అయింది. అందువల్ల కవిత్వం అనేది ఒక అద్భుతమైన కళాధర్మం. దీని ద్వారా మనం మోక్షాన్ని సాధిస్తాం. మోక్షం అంటే రాకెట్లో కూర్చొని ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉన్న లోకాలకు వెళ్ళడం కాదు. నీ చుట్టూరా ఉన్నటువంటి భౌతిక ఆవరణంలోంచి, వాతావరణంలోంచి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోకి ఇవన్నీ మరిచిపోయి వెళ్ళిపోతావు. అదే మోక్షం. ఆ విధంగా మనకు ఈ సంగీతం, నృత్యం ఇట్లాంటివన్నీ కూడాను తక్షణ దృశ్యాలు, తర్వాత మళ్ళీ కావాలంటే దొరకవు. కానీ కవిత్వం మాత్రం మనకు 1000 సంవత్సరాలైనా దొరుకుతుంది.
కుర్వంతు కీర్తనశతాని రణాంగణేషు మధ్నంతి వైరినికరం ధనముత్సృదంతు కాలాంతరే తదఖిలం ప్రబలాంధకార నృత్యోపమం కవిజనై అనిబధ్యమానం అని కలుచూరి పృథ్వీధరుని శాసనంలో ఒక శ్లోకం ఉంది. గొప్ప రాజు కావచ్చు, అనేక రాజ్యాలు గెలవచ్చు, అనేక కోశాలు కొల్లగొట్టవచ్చు, కానీ అతని కీర్తి ప్రతిష్టలు తర్వాతి కాలంలో బాగా నృత్యం శిక్షణ తీసుకొని అందగత్తి అయి అద్భుతంగా నాట్యం చేయగలిగే వ్యక్తి చీకట్లో కనుక నృత్యం చేస్తే ఏ విధంగా అయితే పక్క వాళ్లకు కనబడదో అలాగా కాలాంతరంలో ఎవరికీ కనబడదు అన్నారు. కవిజనుల చేత నిబధ్యమానం అయితేనే కీర్తి తర్వాతి కాలంలో అందుతుందన్నారు. కాబట్టి పద్యానికి అంటే కవిత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా నేను ఈ మాటలు చెప్తున్నాను. పద్య కవిత్వం రాయాలనగానే మనకు శ్రీశ్రీ పఠాభి లాంటి వాళ్ళు బెదిరించారు. ఎందుకు అంటే ఇవి చాలా కష్టమైనవి, ఈ ప్రక్రియలో రాయడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంగా. వీళ్ళకంటే ముందే అలసాని పెద్దనాన్న ఒక కవి ఇంకా పెద్దగా బెదిరించాడు. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చిచ్చు కప్పుర విడెము ఆత్మకింపైన భోజనము ఉయ్యల మంచము ఒప్పు తప్పులరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములూరకయున్నగాని అని తర్వాత కావ్యం రాయడం. కృతులు రచింపుమటన్న శక్యమే, ఇన్ని ఉండాలన్నాడు. ఇవన్నీ మనకు లేవు కాబట్టి మనం పద్యం రాసేది లేదు అని మీరు అనుకునేరు. అవసరం లేదు. భావన రాయండి, లయబద్ధంగా రాయండి, గణాలు అవే కుదురుతాయి. నేను పిల్లలతో కూడా రాయించాను పద్యాలు. ఆటవిల్ తేటగీతలో మొదలుపెట్టండి. 4 పాదాలు రాస్తాం అనుకోకండి, ఒక పాదమే రాయండి. ఆ తర్వాత మెల్లగా కందం ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వృత్తంకు వెళ్ళిపోండి, అందులో శార్దూలం మొదలుపెట్టండి, ఒక పాదమే రాయండి. దాని తర్వాత ఇంకా ఏడాదికి మిగతా 3 పాదాలు రాయండి, పర్వాలేదు. కానీ పద్యానికి ప్రయత్నం చేయండి. అలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మనం వీటిని కవిత్వీకరించవచ్చు. ఈ విధంగా మనకు పద్యాలని కూడాను వయోధర్మాన్ని అలాగే కవిత్వీకరణ సంబంధించిన ధర్మాలని వ్యక్తం చేసేటువంటి పద్యాలు అనేకంగా ప్రాచీన కాలంలో ఉన్నాయి. ఆ పద్యాలన్నీ అలా పక్కన పెట్టి 2-3 పద్యాలు మాత్రం మీకు వినిపిస్తాను. ప్రాచీనమైనటువంటి సాహిత్యంలో ఉన్న పద్య కవిత్వాన్ని అధ్యయనం చేయకుండా మీరు సమకాలంలో ఉన్నటువంటి ఏ ప్రక్రియనైనా తీసుకోండి, పాట కానీ లేకపోతే వచన కవిత్వం కానీ మరొకటి కానీ, బాగా రాణించలేరు. నిరంతర అధ్యయనం, విశేషంగా ప్రాచీన కవిత్వం చదవాలి. ఎందుకంటే వాళ్ళ భావాలు సామాన్యమైనవి కావు. ఇప్పుడు 500, 600, 1000 సంవత్సరాల క్రితం భావాల్ని కూడా ఆ పద్యాల్ని విని మనం మురిసిపోతున్నాం, పులకించిపోతున్నాం, కంఠస్థం చేసి మరీ చదువుకుంటున్నాం. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగపెండ్లాడన్ అని ఒక పద్యం ఉంది. తిరుపతి మనకిద్దరాండ్రా పరమేశ గంగవిడు పార్వతి చాలున్న. ఆ పద్యంలో ఉండేటువంటి ఆ భావాన్ని చూసి మాటికి మనం ఎంత బాగా రాశాడయ్యా, శ్రీనాథుడు రాశాడని చెప్పుకుంటాం. శ్రీనాథుడే రాశారో మరొకరు రాశారో, శ్రీనాథుడు అదృష్టవంతుడు. చాలా చాటువులన్నీ కూడాను ఆయనే రాసినట్టుగా చలామణిలో ఉన్నాయి. ఈ విధంగా పద్యం అనేది గుడి కూలును, నుయ్యి పూడును, వడి నీళ్లతో చెరువు దిగును, వనమున్ ఖిలమన్. ఆ తర్వాత కాదు 3వ పాదం ఉన్నది. చెదరనిది పద్యం ఒకటే, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న అని పద్యం ఒకటి నిలుస్తుంది అని చెప్పడం జరిగింది. మిగతా 7 సంతానాలన్నీ కొంతకాలానికి నశిస్తాయేమో కానీ పద్యం మాత్రం నిలబడుతుంది. నిలిచేది పద్యం ఒకటే అని చెప్పి, పద్యం వల్ల మనకు సులభంగా రాయవచ్చు, సులభంగా కంఠస్థం అవుతుంది, సులభంగా జ్ఞాపకం పెట్టుకుంటాం, జీవితాంతం మన వెంబడి వస్తుంది. జీవితాంతం వెంబడి వచ్చేది పద్యం. పాట రాదని కాదు, పాట సగం అక్కడికి వచ్చే మందం మాత్రమే చదువుకొని విడిచిపెడితే పద్యం అలా కాకుండా ప్రాచీన మహాకవుల పద్యాలు అనేకంగా మనం చూస్తాం. శివుడు తాండవం చేస్తున్నాడు. శివుడి తల ఆకాశం పైన ఒక నటుడు మణి పెట్టుకున్నట్టుగా సూర్యబింబం ఉంది. నృత్యం వల్ల బాగా కదలిక వల్ల సూర్యబింబం జారిపోయింది. సాయంత్రం వేళ జారి సముద్రంలో పడింది. పెద్ద సూర్యబింబం సముద్రంలో పడడం వల్ల చుయ్యమని చెప్పి పొగలు అనేకంగా వచ్చాయి. ఆ పొగలన్నీ రాత్రిగా చీకటిగా మారిపోయింది. నీళ్ళన్నీ తుంపర్లుగా ఆకాశంలోకి లేచిన తుంపర్లన్నీ నక్షత్రాలుగా మారిపోయినాయి అని ఇలాగా ఒక ఆయన అద్భుతంగా
పద్యం రాశాడు. ఆ పద్యం వశ్చరిత్రలో ఉంటుంది. ఇలాంటి పద్యాలు అనేకంగా మనం ఇక్కడ ఉదాహరించవచ్చు. ఈ పద్యాలన్నింటినీ కూడాను మీరు ప్రతిపదార్థ వ్యాఖ్యానం కానీ గురుముఖత కానీ చదవడగలిగేవి చదవలేనివి ఉంటే వాటిని తప్పనిసరిగా ఇది పద్యం నేను చదవను నాకు వద్దు అనుకోకుండా చదివి తీరండి. సగం అర్థం కాకపోతే ఇంకో సగం అర్థమైనా చాలు, సర్దుకోండి. మనం ఇంగ్లీష్ సినిమాలు చూడటంలా సగం అర్థం అవుతున్నా సగం అర్థం అవుతలేదు, ఆధా సమజమే ఆయా ఆధా సమజమే నే ఆయా, అయినా కానీ భావాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతలేం, అలాగ వెళుతుంది. కానీ నిరంతర అభ్యాసం వల్ల తప్పకుండా ఈ పద్యాలు మనకు పట్టుబడతాయి. ప్రాచీన కాలంలో కూడాను అభ్యాసం కోసం శతకాదులు రాసేవాళ్ళు. అందువల్ల పద్యాన్ని తిరస్కరించకండి, పద్యాన్ని సొంతం చేసుకోండి. బృహస్పతి అనే ఒక వ్యాకర్త ఉన్నాడు. పద్యం ద్వారా మాట్లాడలేము. ఎందుకు అంటే పద్యం చదవాల్సిందే, మాట్లాడేది వేరు. పద్యం యొక్క ప్రాధాన్యతని చెప్పడానికి మాత్రమే చెప్పాను. అయితే ఇంతకుముందు లాగా ఇతర కవులవి కూడా చదవచ్చు అనుకుంటే అనేకంగా చదువుతాను. కానీ నావే చదవాలి అనుకుంటే ఇప్పుడు శివారెడ్డి గారు తన కవిత్వమే చదివారు. నాకు ముందుగా చెప్పాల్సింది, నేను ఈ మధ్యలో ఒక నాటకం రాశాను, పద్య నాటకం. ఇద్దరు తెలంగాణ చక్రవర్తులవి. ఒక ఆయన ప్రతాపరుద్రుడు, మరొక ఆయన సర్వజ్ఞ సింగభూపాలు. వాళ్లకు సంబంధించినటువంటి ఆ నాటకంలోని పద్యాల్లో ఒక పద్యం చదివి మీకు వినిపిస్తాను. ఓరుగల్లు నగరమొక స్వర్గధామంబు, రాజు రుద్ర విభుడు రంజకుండు, కాకతీయ వంశ ఘనరత్నహారము, ధరణి నేలుగాక ధర్మనిరతి, ధరణి నేలుగాక ధర్మనిరతి. ఇంకొక పద్యం వినిపించి తర్వాతి వక్తలకు అవకాశం ఇస్తాను. ఇంత తొందరగా వదులుతున్నందుకు వాళ్ళు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాలి. రెండవ నాటకంలో నేను రాసిన పద్యాల్లో సర్వజ్ఞ సింగభూపాలియం దీని పేరు, ఈ నాటకం పేరు. మొదటి నాటకం మాత్రం 3-4 సార్లు ప్రదర్శించాం, ఇది ప్రదర్శించలే. అదేమో సాహిత్య రూపకం. అంటే కృష్ణదేవరాయల కొలువులో ఉండేటువంటి మహాకవులందరూ ఉండి ఏ విధంగా అయితే కవితా గోష్ఠి చేస్తున్నప్పుడు భువన విజయం అనే పేరుతో మనం చూసి ఉంటారు మీరు చాలామంది. ఈ ప్రతాపరుద్రీయం కూడా ఇప్పటికి మనకు 4 సార్లు వేశాం. ఉగాది నాడు పంచాంగ శ్రవణానంతరం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఈ నాటకాన్ని మళ్ళీ వేస్తున్నాం. మీకు ఓపిక ఉన్నవాళ్ళు వచ్చి చూడొచ్చు. ఇది మైకును ఉపయోగిస్తూ దురుపయోగం అంటారు దీన్ని. బాల రసాల సాల నవపల్లవ కోమల. ఏమిటి సార్ మళ్ళా కూడా పోతన పద్యమే చదువుతున్నారా మీరు? మీ సొంత పద్యం చదవమంటే అని అడగవచ్చు. ఇక్కడి వరకు పోతన్న అడుగుజాడల్లో నడిచాను, ప్రసిద్ధం కాబట్టి. బాల రసాల సాల నవపల్లవ కోమల నాట్య కన్యకన్, బాలను సింగభూపు నెడబాసియు నేటికి నుండజాల, పూమాలగ రాజు కంఠమ్మున మారగ నేర్చిన భాగ్యశాలినై జాలుదు, నాదు ప్రేమ కథ చాటగ వ్రాయుము శాశ్వతం బుగన్. భోగిని పోతన్నతో ప్రార్థన చేస్తూ తన మీద కావ్యం రాయమని చెప్తూ నాటకంలో ఒక పాత్రగా రాసినటువంటి ఒక పద్యం. ఇలాంటి పద్యాలు నేను అనేకంగా రాసినవి ఉన్నప్పటికీ కూడాను మరి వాటిని అన్నిటినీ చదివే అవకాశం లేదు కనుక బృహస్పతి గురించి ఏదో చెప్పబోతున్నాగా కాశీం గారు మధ్యలో నిలిచారు. బృహస్పతి తొలగారు. ఆ బృహస్పతి ఆమరణాంతో వ్యాకరణం అనే మాట అన్నాడు. ఆయన బృహస్పతి వ్యాకరణం రాశాడు మన తెలుగుకు, 4వ శతాబ్ది వాడు. వ్యాకరణం జీవితాంతం ఉండే వ్యాధి లాంటిదని, కవిత్వం కూడా జీవితాంతం ఉండే వ్యాధి అని చెప్పి భావిస్తూ మరి విస్తృతాధ్యయనమే దీనికి అన్నింటికీ గొప్ప కవిత్వం రాయడానికి కారణమవుతుంది. పూర్వ మహాకవులందరినీ కూడా తప్పకుండా చదవాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు
దాంట్లో నన్ను భాగస్వామిని చేస్తున్నందుకు, చేసినప్పటికీ కూడాను ఎక్కువగా మాట్లాడడానికి సమయం ఇవ్వక అసంతృప్తిని చేస్తున్నందుకు, తొందరగా ముగించడానికి ఇప్పుడు లైసెన్స్ లేని బండి నడుపుతున్నవాడు పక్కన ట్రాఫిక్ పోలీసుని నిలబడి ఇట్లా బెదిరిస్తూ నిలబడతాడు. వాడికి ఏమీ అర్థం కాదు ఏం చేయాలో. ఈ నిర్వాహకులు కూడా మేము ప్రసంగం చేయంగా సమయం లేదని చెప్పి ఇక్కడ వచ్చి నిలబడతారు. ఆయన నిలబడ్డాడు, ఇంకా చేసేదేం లేదు. అయితే చలాన్ కట్టాలి, లేకుంటే బండి వదిలిపోవాలి. బండి వదిలిపోతున్నాను. ధన్యవాదాలు.